హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీ పిండితో ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఊతప్పం పల్లీల చట్నీలతో కానీ రెడ్ చిల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి రాగులతో తయారు చేసుకున్నానండి. ఇక్కడ కొంచెం క్యారెట్, ఆనియన్, కొంచెం సాల్ట్. ఊతప్పానికి మైదా పిండి వాడుతున్నానండి. ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. కొంచెం జీలకర్ర, మూడు కలిసేలాగా కలుపుకుందాం. ముందుగానే వాటర్ వేయొద్దు. కలుపుకున్నాక వాటర్ కావాలంటే పోసుకొని ఊతప్పం వేసుకోవటానికి పిండి బ్యాటర్ లాగా రావాలి. ఊతప్పం వేసుకోవటానికి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకొని పిండి ఊతప్పం వేసుకోవాలి. ఊతప్పం మందంగా వేసుకోవాలి కాబట్టి 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోయిద్ది. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఊతప్పాన్ని 2 సైడ్లు కాల్చుకోవాలి, అందుకని టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకుంటే 2 సైడ్ ఈవెన్గా కుక్ అయ్యిద్ది. అంతే అండి, ఎంతో టేస్టీ ఇడ్లీ పిండితో ఊతప్పం రెడీ అయింది. ఈ ఊతప్పాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఈ ఊతప్పాన్ని పల్లీ చట్నీతో రెడ్ చిల్లీతో సర్వ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.